యూట్యూబ్ ట్రాక్టర్ గో 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 మీరు ప్రాంక్ వీడియోస్ వ్లాగ్స్ ఇంకా ఇంటర్వ్యూస్ ఇలాంటివి షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే దానికి మనకు కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ కెమెరా ఇంకా వైర్లెస్ మైక్. సో కెమెరా అంటే మనం స్మార్ట్ ఫోన్ కెమెరాతో అడ్జస్ట్ చేయొచ్చు. ఈ మధ్యలో వస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కూడా అద్భుతంగా వీడియోస్ చేయగలుగుతున్నాయి. కానీ ఒక వైర్లెస్ మైక్ కావాలి అంటే 8Kతో స్టార్ట్ చేస్తే 50 to 60K రేంజ్ వరకు ఉన్నాయి. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు వైర్లెస్ మైక్ని 100 రూపీస్లో ఎలా అరేంజ్ చేయాలో నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు వింటున్న ఈ ఆడియో మొత్తం ఆ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. అయితే ఈ వైర్లెస్ మైక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? రేంజ్ అన్లిమిటెడ్. మనం ఎక్కడున్నా రికార్డ్ అవుతుంది. ఇక్కడున్నా రికార్డ్ అవుతుంది, ఇక్కడున్నా రికార్డ్ అవుతుంది. ఇది ఎలా చేసానో చూపిస్తాను. కమాన్. మీ దగ్గర ఒక ఎక్స్ట్రా మొబైల్ ఇంకా మైక్తో ఉన్న ఇయర్ ఫోన్స్ ఒకటి ఉండాలి. ఒకవేళ ఆ ఇయర్ ఫోన్స్ మీ దగ్గర ఉంటే కంగ్రాట్స్, మీరు 100 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా మీరు ఏం చేయాలి అంటే స్మార్ట్ ఫోన్కి ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేసి ఆ ఇయర్ ఫోన్స్ని మనం బాడీలో ఎక్కడైనా షర్ట్ లోపల నుంచి అడ్జస్ట్ చేసుకొని ఇలా కనపడనట్టు పెట్టుకొని ఆడియో రికార్డింగ్ అనేది ఆన్ చేయాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆడియో రికార్డ్ అవుతుందా లేదా అని. ఒకవేళ ఆడియో రికార్డ్ అవ్వకపోతే రీఫోర్జ్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి దాంట్లో నుంచి సౌండ్ రికార్డింగ్ ఆన్ చేయండి, రికార్డ్ అయిపోతుంది. మొబైల్ని పాకెట్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ని కనపడకుండా అడ్జస్ట్ చేసుకోండి, అంతే, వైర్లెస్ మైక్ రెడీ. ఇక్కడ ఆడియో అండ్ వీడియో సపరేట్గా రికార్డ్ అవుతున్నాయి. సో ఈ రెండింటిని సింక్ చేయాలి అంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడ సింకింగ్ ప్రాబ్లం అవుతుంది. సో అది అవ్వద్దు అంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం ఫ్రేమ్లో కనిపించి ఆ ఆడియో రికార్డింగ్ కూడా ఆన్ చేసి ఇంకా వీడియో రికార్డింగ్ కూడా ఆన్ చేశాక ఇలా ఒక చిటిక వేయాలి. సో ఈ చిటిక మనకు ఆడియో రికార్డ్ అయినప్పుడు మన టైమ్ లైన్లో ఒక స్పైక్ లాగా ఉంటుంది. సో ఆ స్పైక్ని మీరు చిటిక వేసిన ఫ్రేమ్తో అలైన్ చేసేయండి, అంతే, ఆడియో ఇంకా వీడియో సింక్ అయిపోతాయి. ఆడియో క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక మంచి వైర్డ్ మైక్ని కొనుక్కోండి. దాన్ని సేమ్ ఇప్పుడు ఎలాగైతే వాడామో అలాగే వాడండి. ఇప్పటి వరకు మీరు వింటున్న ఈ ఆడియో మొత్తం ఇయర్ ఫోన్కి ఉన్న మైక్తో రికార్డ్ అయింది. ఇప్పుడు బోయా బై M1 మైక్తో రికార్డ్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉందో చూసారు కదా. నేను ప్రతి వీడియోలో ఈ బోయా బై M1 మైక్ని యూజ్ చేస్తాను. ఈ మైక్ బడ్జెట్లో యూట్యూబర్స్కి వాల్యూ ఫర్ మనీ అండ్ ద బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. బోయా బై M1 ఈ మైక్ రివ్యూ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. ఆ వీడియో పైన ఐ బటన్లో ఇస్తాను, ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఒక యూట్యూబ్ వీడియోలో ఆడియో కూడా హాఫ్ పార్ట్. సో వీడియోకి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో ఆడియో కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మంచి క్వాలిటీ ఆడియో కావాలి అనుకుంటే ఈ మైక్ని కొనుక్కోండి. ఒక మంచి ప్రీమియం వైర్లెస్ మైక్తో కంపేర్ చేస్తే దీని కాస్ట్ అరౌండ్ 10% కూడా ఉండదు. సో దీన్ని యూజ్ చేసి మనం ఆడియోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. కొనాలి అనుకునే వాళ్ళకు కింద డిస్క్రిప్షన్లో బై లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి చెక్ చేసి కొనుక్కోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదు యూట్యూబ్ జర్నీని ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.